హలో హాయ్ అండి. మీకు ఇంతకు ముందైతే నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను మా మమ్మీ యూకే వెళ్తుందని. చూస్తున్నారు కదా, ఆ లగేజ్ ప్యాకింగ్ అన్నీ మా మమ్మీకే యూకేకి తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసాము. అక్కడ మా చెల్లి ఉంటుంది కదా, అందుకనండి. ఉప్పల్లో మా అక్క ఉంటున్నారు. అక్కడైతే ఉప్పల్కైతే మేము వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు. మేము వెళ్ళేసరికి మా అక్కయ్య అయితే ఆఫ్టర్నూన్ కల్లా మేము రీచ్ అయ్యాము అందరం. లంచ్ అయితే మాకు బిర్యానీ చేసింది. ఇదైతే నేను చూపించేది అయితే నైట్ అండి. నైట్ అయితే మటన్ కర్రీ అండ్ సాంబార్, బిర్యానీ రైస్ అండి, బగారా రైస్ చేసింది. అది మిగిలిన బిర్యానీ మీకు చూపించాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా మమ్మీ అయితే అన్నీ సర్దుకొని ఇంకా వెళ్ళడానికైతే రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, పిల్లలందరూ ఆడుతున్నారు. నేనైతే ఇంకా మీకైతే వీడియోలో చూపిద్దామైతే వచ్చాను. చూస్తున్నారు కదా, నైట్ కండి ఇది. ఇలా మధ్యాహ్నం అయితే నేనైతే తీయలేదు. నైట్ అయితే పిల్లలందరూ మేమందరం కూర్చొని అయితే తిన్నాము. మా డాడీ వాళ్ళు కూడా అందరు తిన్నారు. అక్కడ ఉన్నది మా డాడీ, మా మామయ్య, మా మరిది వాళ్ళండి. మా చెల్లి వాళ్ళు అయితే ఉప్పల్కు దగ్గరలో ఉంటారు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంకా నైట్ వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మా బాబు కూడా వెళ్ళాడు. అయితే మా మమ్మీకి మా బాబు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఎయిర్పోర్ట్కి వస్తే ఏడుస్తాడని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తానంటే పంపించాము. కాకపోతే చూడండి, అందులో నుంచి అమ్మమ్మ బాయ్ అంటనే ఉన్నాడు. మా మమ్మీ కూడా చాలా ఫీల్ అయింది పంపించామని. ఇంకా నైట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళాలి కదా అని బయట అయితే కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. తనైతే మా చెల్లెలు వాళ్ళ అత్తయ్య అండి, తను మా అక్కయ్య. బయట అయితే కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము, పడుకున్నాము. ఇదైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయామండి. చూస్తున్నారు కదా, మా మమ్మీ, మా అక్కయ్య, మా చెల్లెలు వాళ్ళ అత్తయ్య, మా బావ, మా ఇద్దరు పిల్లలండి. మా అక్క వాళ్ళ బాబుని ఇంట్లోనే మా మామయ్య మా డాడీ ఉన్నారు. నైట్ టైం అయితే అక్కడే ఉంచేసాము. నిద్ర వేస్ట్ ఎందుకనేసి తీసుకెళ్ళలేదు. మా బాబుని కూడా తీసుకెళ్ళలేదండి. ఇంకా అందుకని మా మా అక్క వాళ్ళ పాపను అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామండి 3 o'clockకి. చూస్తున్నారు కదా, ఇదండి ఎయిర్పోర్ట్ వెళ్ళే వే అండి. దారిలో ఉన్నాం, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇంకా మా చెల్లికి అప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడామండి మేము. మా మమ్మీ ఇంకా ఫస్ట్ టైం వెళ్ళడం కదా అండి, చాలా భయపడుతుంది. మాకు కూడా చాలా భయం వేసింది. అసలు ఎలా వెళ్తుంది ఏంటి అని. హైదరాబాద్ కూడా ఒకటి రాలేకపోయింది. ఇప్పుడు కొంచెం వస్తుందండి హైదరాబాద్కి. ఇప్పుడు అలాంటిది యూకేకి వెళ్ళాలంటే ఇంకా భయపడుతుంది కదా. మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాము. అక్కడ ఎయిర్పోర్ట్ లోపల బస్ అండి అది. మనమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యామండి. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో మీకు తెలిసే ఉంటుండొచ్చు, నాకు తెలిసి ఎయిర్పోర్ట్ చూడని వాళ్ళైతే ఎవరు ఉండరు. చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా అక్కడ టోల్ గేట్ లాగా ఉంటుంది కదా, ఇంకా అది అయిపోయింది, స్కాన్ అయిపోయింది. మేమైతే లోపలికి ఎంట్రీ అయ్యాము. అక్కడ పార్కింగ్ చేసుకోవాలండి. 1 hourకి ఇంత అని ఉంటుంది. మనం ఎన్ని అవర్స్ అయితే అంత మనీ ఉంటుంది పార్కింగ్కి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి పార్క్ చేస్తున్నామండి. ఇంకా మా మమ్మీకి అయితే మేము ధైర్యం అయితే చెప్తున్నాము ఏం కాదనేసి. కాకపోతే మాకు కూడా టెన్షన్ ఉంది లోపల. ఇంకా మేము టెన్షన్ పడితే తను కూడా భయపడుతుంది అనేసి మేము టెన్షన్ పడొద్దు అని చెప్పాము. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాము. మేమైతే దిగాం, మా బావ కార్ పార్కింగ్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చాము. మేమేనండి మా మమ్మీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంతకుముందు అయితే యూఎస్ఏ వెళ్ళారు. వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళు అయితే అక్కడే ఉంటారు. మా చెల్లెలు వాళ్ళు చిన్న వాళ్ళండి, వీళ్ళు యూకేలో ఉంటారు. ఇంకా పైకి అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్ లోపలికి. చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే ఇంకా ఏడుస్తుంది. ఇంకా 6 months అయితే మేము కలవం కదా. ఒక పక్కన మా చెల్లిని చూస్తున్నా అనే సంతోషం, మా పిల్లలకి 6 months దూరంగా ఉండాలి అనేది ఒక బాధ. మా మమ్మీ అయితే ఇంకా అదే టెన్షన్ పెట్టుకుంది. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. మాకు లక్ ఏంటంటే ఆ అక్కయ్య ఉన్నారు కదా, వాళ్ళు కూడా యూకే వెళ్తున్నారంట. ఇంకా మాకు ఎయిర్పోర్ట్ బయటే వాళ్ళు పరిచయం అయ్యారు. ఇంకా చెప్పాము వాళ్ళకి మా మమ్మీని అయితే చూపించి, ఈమెకి ఏం తెలియదండి, కొంచెం చూసుకోండి అని అయితే చెప్పాము. ఓకే అన్నారు వాళ్ళు, చూసుకుంటానని. తనైతే స్టడీ మీద వెళ్తున్నట్టుందండి. మేము ఎందుకనైతే అడగలేదు, కానీ ఎక్కడికైనా అడిగితే అయితే యూకేకి వెళ్తున్నానని చెప్పింది. చూస్తున్నారు కదా, తనే అండి. వైట్ కలర్ కోట్ అయితే వేసుకొని చూడండి, తను యూకే వెళ్తుంది. ఇంకా తను అయితే కలిసింది. మాకు కొంచెం అయితే ధైర్యం వచ్చింది, ఇంకా మా మమ్మీ తను ఉంది కదా అని. కాకపోతే మేము లోపలికి పంపించే టైంకి మా మమ్మీకి ఇంకేం తెలియదని మేమైతే లగేజ్కి అయితే మనీ పోయినా పర్వాలేదని ఆ బాబుని అయితే తీసుకొని వెళ్ళిపోతారంట. అలా నాకు తెలీదు.
ఎయిర్పోర్ట్లో లగేజ్ వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు, ఇక మనకి టెన్షన్ ఉండదు. మనం వెళ్ళి ఇంకా ఫ్లైట్లో కూర్చోవడమే. ఇంకా తనైతే ఇంకా చూస్తున్నారు కదా, ఈ మెరూన్ కలర్ బ్యాగ్ వేసుకున్న తనైతే ఇంకా వెళ్ళిపోయింది. వేరే సైడ్ వెళ్ళింది, మా మమ్మీ వేరే వెళ్ళింది. ఇంకా మళ్ళీ టెన్షన్ అయ్యింది మాకు. ఇంకా తనకి ఆ బాబుకి అయితే చెప్పాము, ఏం తెలియదు, కొంచెం చూసుకోండి, లోపల ఎవరికన్నా చెప్పండి అంటే ఓకే అన్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా మా మమ్మీ. మా పాప అయితే చూడు ఇక్కడ నుంచి మా అమ్మమ్మ బాయ్ అంటూనే ఉందండి. ఇంకా మా పిల్లలకి ఏం చెప్పామంటే, అమ్మమ్మ టికెట్ తీసుకొని వస్తుంది, మనం మెట్రోకి వెళ్దామని చెప్తే వాళ్ళైతే సరే అన్నారు. అలా చూస్తున్నారు, ఇంకా మళ్ళీ వస్తుందేమో అని. చాలా బాధ వేసిందండి మాకు. మా మమ్మీ అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిందండి. ఇంకా మా చెల్లి ఇంకా చేస్తూనే ఉందండి 10 మినిట్స్కి ఒకసారి ఫోన్ అయితే. ఇంకా ఫైనల్ అయితే మా మమ్మీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడికి వరకు వచ్చారు, లోపలికి వెళ్ళింది ఆ మమ్మీ లేదా అని ఇంకా తను కూడా అక్కడ టెన్షన్ పడుతుంది, మా చెల్లి కూడా. ఇంకా మా పాప అయితే కాసేపు అయితే ఎయిర్పోర్ట్లో ఆడుకుందండి. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, అప్పుడు 6కి అయితే లోపలికి వెళ్ళిపోయింది. మా మమ్మీ వెళ్ళగానే మేము కాసేపు అయితే అక్కడ ఉన్నాము. మళ్ళీ కాల్ చేసి నేను ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయినాను అన్నంత వరకు అయితే మేము అక్కడే ఉన్నాము. తను ఇంకా లోపల కూడా వీల్ చైర్ అంటారు కదా, అదైతే చైర్లో అయితే తీసుకొని వెళ్ళిపోయారు. మేము అది బుక్ చేసాము అనుకున్నాము, కానీ చేయలేదు. కాకపోతే ఆ లగేజ్ తీసుకెళ్ళిన బాబు అయితే చెప్పాడు, ఇలా ఉంటుంది, మీకు ఏం తెలియదు అంటే వాళ్ళైతే తీసుకొని వెళ్ళారండి. ఫ్లైట్ వరకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. ఇంకా ఎయిర్పోర్ట్ బయటకు వస్తుంటే అయితే అప్పుడు ఉగాది అండ్ రంజాన్ ఉంది కదండి స్పెషల్, ఆ ఫెస్టివల్కి సంబంధించిన అక్కడ చూడండి హ్యాపీ ఉగాది అని, అటు సైడ్ హ్యాపీ రంజాన్ అని ఇచ్చారు. చాలా బాగుంది లైటింగ్తో. నైట్ ఎర్లీ మార్నింగ్ కదండి, చాలా బాగా అనిపించింది చూస్తుంటే నాకైతే. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ అండి, నా వీడియోస్ని అయితే ఎండ్ వరకు చూస్తున్నందుకైతే థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇక బయటకు వచ్చేసామండి, ఎయిర్పోర్ట్ బయటికి. మా బావ, నేను, అక్క, అత్తమ్మ, పిల్లలండి ఇంకా బయటకు వచ్చేసాం. ఇంక వెళ్తున్నామండి, కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి అక్కడ. ఇంకా మీకు తర్వాత వీడియోలో ఏమైందో కూడా మీకు, ఇంకా మా మమ్మీ ఎలా రీచ్ అయింది, ఎప్పుడు రీచ్ అయింది, ఎలా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప తను, తర్వాత మా పాప బ్లూ టీషర్ట్, ఇంకా ఒక 2-3 ఫొటోస్ తీసుకొని అయితే ఇంకా మేము బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదేనండి మా మమ్మీ యూకేకి వెళ్ళే ప్రయాణం. ఇలా జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే అండి, బాయ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇదేంటంటే మా మమ్మీకి మేము 3 ఆడపిల్లలం అయితే, ఇంకా అబ్బాయిలు లేరనే బాధ ఉంటుంది కదా వాళ్ళకి. అలా కాకుండా అయితే మా చెల్లి అయితే ఒక అబ్బాయిలాగా వాళ్ళనైతే వేరే కంట్రీ అయితే చూపిస్తుంది మా చెల్లి ద్వారా మా మమ్మీకి అయితే ఆ అదృష్టం దొరికిందండి. ఇంకా థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి, బాయ్.